ఇందులో నుంచి అయితే అసలు చాలా రేర్ గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా సెట్ సి వదిలేస్తాను మ్యామ్, మిగతావన్నీ కూడా ఫుల్ గానే చేయాలి. బికాస్ అవి కొంచెం లో వెయిటేజ్, కొద్దిగా తక్కువ వెయిటేజ్ కాబట్టి చేసుకుంటా వెళ్ళండి. ప్రస్తుతానికి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై మూడు కలిపి మోడర్న్ సెమీ కండక్టర్ ఏ టాపిక్స్. సెట్ ఏ టాపిక్స్ ఏంటమ్మా? మస్ట్ డూ, హై వెయిటేజ్, సూపర్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట. సో సెట్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆబ్వియస్ గా రే ఆప్టిక్సా? కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ కెపాసిటెన్స్, ఈ రెండు కలిపి ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్స్ తర్వాత ఖచ్చితంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ చెయ్యండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కంపల్సరీగా చేయండి. ఆ తర్వాత మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కంపల్సరీగా చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ గో టు మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ కూడా అయిపోయిన తర్వాత గో టు రే ఆప్టిక్స్. మోడర్న్ ఫిజిక్స్ కూడా అయిపోయాక రే ఆప్టిక్స్. సో సెకండ్ ఇయర్ లో నుంచి ఇవి మీరు మస్ట్ గా చేయాల్సినవి హై వెయిటేజ్ టాపిక్స్. ఇంకా ఫస్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి ఎస్ కైనమెటిక్స్ తో స్టార్ట్ చేస్తే కైనమెటిక్స్ 1D 2D యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇందులో పెట్టేస్తాను బికాస్ ఇట్స్ అ గుడ్ చాప్టర్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ మీకు లాస్ ఆఫ్ మోషన్ ఇందులోనే పెడతాను నేను. నాకెందుకో లాస్ ఆఫ్ మోషన్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. లాస్ ఆఫ్ మోషన్ తర్వాత రొటేషనల్ మోషన్. రొటేషనల్ మోషన్ అంటే ఏంటమ్మా? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్ అవి మాత్రమే చదవండి రొటేషనల్ మోషన్ లో. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ చదివిన వాళ్ళు కేటీజీ చదవడం పెద్ద కష్టం కాదు. బికాస్ కేటీజీలో 3/4 బ్యాక్ మీరు థర్మోడైనమిక్స్ లో చదివేస్తారు. సో థర్మోడైనమిక్స్ ప్లస్ కేటీజీ ఇక్కడ రాసుకోండి. గ్రావిటేషన్ మంచి చాప్టర్. నేను ఇందాక మిస్టర్ కూల్ అని చెప్పింది ఎందుకంటే కన్సిస్టెంట్ గా ఉంటుంది దీని వెయిటేజ్. ఇది మనకి సెట్ ఏ టాపిక్స్ అమ్మా. నోట్ డౌన్, దీస్ ఆర్ సెట్ ఏ టాపిక్స్. ఇది సెలెక్ట్ చేశాను. దీస్ ఆర్ సెట్ ఏ టాపిక్స్. నౌ మూవింగ్ ఆన్ టు సెట్ బి టాపిక్స్. సెట్ బి టాపిక్స్ లోకి వెళ్ళేటప్పటికి సెట్ మేడం సెట్ ఏ ఒకటి చదువుకుంటే చాలా కాదు. సెట్ బి టాపిక్స్ ఈజియర్, ఈజీ టు డూ అండ్ నాట్ దాట్ హై, బట్ ఇవి చేస్తే ఇవి లింక్ అవుతాయి అన్నమాట. సో సెట్ బి లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఏసీ సెట్ సి లో పెట్టుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ, ఇంకేమున్నాయి అంటే ఇందులో వేవ్ ఆప్టిక్స్ పెడతాను. వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ సెకండ్ ఇయర్ లో వస్తాయి. ఫస్ట్ ఇయర్ లో వచ్చేటప్పటికి వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ ఫ్లూయిడ్స్. మీరు ఒక డౌట్ అడగచ్చు, మేడం ఫ్లూయిడ్స్ హై వెయిటేజ్ టాపిక్ కదా, ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ ఎందుకు పెట్టారు? ఫ్లూయిడ్స్ అనేది హై వెయిటేజ్ టాపిక్ కానీ దాంట్లో దరిద్రమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకో నాకు కూడా నచ్చదు అండ్ ఇట్స్ నాట్ స్టూడెంట్ ఫేవరెట్. మీకు ఎవరికైనా నాకు చాలా బాగా వచ్చు, నేను ఫ్లూయిడ్స్ అద్రగొట్టేస్తాను, నేను చిన్నప్పటి నుంచి ఫ్లూయిడ్స్ లో తోపు అనుకుంటే తప్ప ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఫ్లూయిడ్స్ రేపు పొద్దున అవగొట్టేస్తాను అంటే అయ్యే చాప్టర్ కాదు. పరమ అమృతాంజనం, జండుబాం రెండు కలిపేసిన చాప్టర్ అనమాట ఇది. సో చెయ్యాలి హై వెయిటేజ్ టాపిక్. కానీ నేను సెట్ బిలో ఎందుకు పెట్టానంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సెట్ ఏలో వేసుకో, లేదు అంటే సెట్ బిలో పెట్టుకో, ఆప్షనల్ అనమాట. చేస్తే చెయ్యి, లేదంటే లేదు. నెక్స్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి ఇంకేమున్నా మనకి ఆసిలేషన్స్. ఆసిలేషన్స్ అనే చాప్టర్ సెట్ బిలో పెట్టాను అనమాట. సో సెట్ బిలో మోడర్న్ ఫిజిక్స్ రాశాను. మోడర్న్ ఫిజిక్స్ అందరికి మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసు కదా. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై మూడు కలిపి మోడర్న్ ఫిజిక్స్. సెమీ కండక్టర్స్ ఇక్కడ రాస్తాను. ఇవి సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ డివైజెస్ ఇక్కడ రాసుకుందాం. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ఒక నిమిషం అమ్మా. నౌ మూవింగ్ ఆన్ టు సెట్ సి. ఇంకా సెట్ సిలో మిగిలినవన్నీ రాసుకోవడమే. ఏం మిగిలాయమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్, తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇంకేమైనా మర్చిపోయానా? ఒకసారి నాకు గుర్తు చేయండి అమ్మా. అన్ని రాసేసానా? ఇంకేమైనా ఉన్నాయా?
1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 రావాలా? నేను ఏదైనా మర్చిపోతే అది సెట్ సిలో వేసుకోండి. ఏం మర్చిపోయాను నాన్న? అన్ని చెప్పేసానా, ఇంకేమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం సెట్ ఏ ఒకటి చేసుకుంటే నాకు 99% వచ్చేస్తుందా? రాదు. మీకు ఒక 95% వరకు తీసుకెళ్ళగలదు. లేదా ఒక ఇవన్నిట్లోనే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 4 2 6 6 2 8 9 10 11 12 13 14 15 16 17 18 ఒక టోటల్ ఆఫ్ 16 to 18 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలవు ఇవన్నీ చేస్తే. సో 16 to 18 క్వశ్చన్స్ ఈస్ అ గుడ్ నంబర్, చాలా గుడ్ నంబర్. 60% ఆఫ్ ది పేపర్, 70% ఆఫ్ ది పేపర్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇంక ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో నుంచి రావచ్చు, రాకపోవచ్చు, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నుంచి అయితే అసలు చాలా రేర్ గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా సెట్ సి వదిలేస్తాను మ్యామ్, పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ సెట్ బి కూడా చేసుకోవాలి. ఈ సెట్ బిలో కూడా దరిద్రమైన చాప్టర్స్ ఏమైనా నీకు అనిపిస్తే వదిలేసేయి. లేదు ఇందులో వేసుకుంటాను, వేసుకో, నో ప్రాబ్లం. బట్ ఈ స్టార్టింగ్ ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్ వైజ్ అనాలిసిస్, బికాస్ ఇందులో కూడా మేడం నేను ఇందులో నుంచి అన్ని చదవలేను అన్న వాళ్ళు టాపిక్ వైజ్ అనాలిసిస్ కి వచ్చేటప్పటికి నేను హై వెయిటేజ్ లోంచి మాత్రమే చెప్తాను. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఇవి నేను చెప్పను. సో స్టార్టింగ్ విత్ రే ఆప్టిక్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం, బికాస్ అదే కదా ధూమ్ ధామ్ అని ఉంది. ఈసారి కూడా అలాగే ఉంటుంది, ధూమ్ ధామ్ అనే ఉంటుంది ఇది కూడా. సో రే ఆప్టిక్స్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్రాక్షన్ నుంచి వస్తాయి. 100% రిఫ్రాక్షన్, రిఫ్రాక్షన్ అట్ గ్లాస్ స్లాబ్, రిఫ్రాక్షన్ అట్ లెన్స్, మొత్తం గ్లాస్ స్లాబ్, లెన్స్, ప్రిజం అన్ని చోట్ల రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అనే పదం మొత్తం అప్లికేషన్స్ వస్తాయి. సో రిఫ్రాక్షన్ లో ఎక్కువగా గ్లాస్ స్లాబ్, లెన్స్ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇది కాకుండా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. చాలా రేర్ గా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, రాదు అని చెప్పట్లేదు. అలానే రిఫ్లెక్షన్ నుంచి క్వశ్చన్స్ రావు అని కూడా నేను చెప్పట్లేదు. రిఫ్లెక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇదే లెన్స్ లో లెన్స్ విత్ సిల్వర్, లెన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మిర్రర్, అది కూడా రిఫ్రాక్షన్ లోకే వస్తుంది. సో హై వెయిటేజ్ టాపిక్స్ అని నేను చెప్పడమే గానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరే అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా ఒక టాపిక్ చేసేటప్పుడు అది ఇంటర్లింక్ ఉంటుంది కొన్ని. సో ఇది చేస్తాను అది వదిలేస్తాను అంటే కష్టం. గాట్ ఇట్? సో కొంచెం తెలివిగా ఉపయోగించాలి మన మైండ్ ని. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడే ప్రిజం కూడా వస్తుందమ్మా మీకు. ప్రిజం బేస్డ్ క్వశ్చన్స్ కూడా 1 2 తగులుతాయి మీకు. ఇది రే ఆప్టిక్స్ నుంచి. ఇంకా ఎలక్ట్రోస్టాటిక్స్ కి వెళ్ళేటప్పటికి, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ కెపాసిటెన్స్ వీటిలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ కాంబినేషన్ లో వస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ కాంబినేషన్ లో అంటే ఇక్కడ గాస్ లా అప్లికేషన్ కూడా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే పదం ఉండే ప్రతి ప్రాబ్లము, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉండే ప్రతి ప్రాబ్లము మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత దీంట్లో కెపాసిటర్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. కెపాసిటర్స్ ఈజ్ అ మస్ట్ డూ వన్. తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ చూసుకుంటే మనము కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి పొటెన్షియోమీటర్ డిలీటెడ్, కానీ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్స్ లో ఉంది, అందుకే ఒక క్వశ్చన్ తగులుతూ ఉంటది అనమాట. ఎనీవే కరెంట్ ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి ఎక్కువగా రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, రెసిస్టివిటీ, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అంటే ఓమ్స్ లా, సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ, సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కిర్చాఫ్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఈ 2 టాపిక్స్ మీద హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీటర్ బ్రిడ్జ్, వీట్స్టన్ బ్రిడ్జ్ అనేవి చాలా, అంటే మీటర్ బ్రిడ్జ్, వీట్స్టన్ బ్రిడ్జ్ మళ్ళీ మీకు సర్క్యూట్ బేస్డ్ లో కలిసిపోతాయి. సో సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ మనం బాగా చూసుకోవాలి. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. కిర్చాఫ్స్ లా అప్లికేషన్స్ ఒకటి మనం చూసుకోవాలి. సో ఏమేమైపోయి ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇందులో లిమిట్లెస్ అమ్మా, దీంట్లో అన్ని టాపిక్స్ నుంచి వస్తాయి. ఈ చాప్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ F is equal to QVB ఫార్ములా మీద, QVB sin theta దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎఫ్ ఇస్ ఈక్వల్ టు బిల్ సైన్ థీటా, దీని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బయోట్ సావర్ట్స్ లా, బయోట్ సావర్ట్స్ లా, దీని అండ్ అప్లికేషన్స్. బయోట్ సావర్ట్స్ లా అప్లికేషన్స్ ఏంటి? స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ కి ఫార్ములా mu0/4pi I/r into sin alpha plus sin beta. సో స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్, సర్కిల్, దాంట్లో కరెంట్ వెళ్తోంది, దాని యాక్సిస్ మీద ఒక పాయింట్, సెంటర్ మీద ఒక పాయింట్. సో ఈ అప్లికేషన్స్ అన్ని ఖచ్చితంగా చూసుకోవాలి, మీకు ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇలాగా ఇలా వెళ్తున్నాయి, కరెంట్ ఇలా వెళ్తోంది, సెంటర్ దగ్గర కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ఇలాంటి డిజైన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బయోట్ సావర్ట్స్ లో అప్లికేషన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒకసారి నా లెక్చర్ వినండి. బయోట్ సావర్ట్స్ లో సూపర్ అప్లికేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చెయ్యాలి. ఆంపియర్ సర్క్యూట్ లా కొంచెం తక్కువే, సో పర్వాలేదు. బట్ అగైన్ టౌ ఇస్ ఈక్వల్ టు NIAB, టౌ ఇస్ ఈక్వల్ టు NIAB సైన్ థీటా, అంటే M ఇస్ ఈక్వల్ టు NIA. అండ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్, వీటన్నిటి మీద, ఇంకా మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం అనేది చాలా పెద్దది, వీటన్నిటి మీద మీరు నేర్చుకోవాలి. సో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అయిపోయింది. నెక్స్ట్ హై వెయిటేజ్ టాపిక్ ఏముంటుంది ఇక్కడ మనకి? మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై, ఈ మూడు కలిపి మనము మోడర్న్ ఫిజిక్స్ అంటాం. మోడర్న్ ఫిజిక్స్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ వచ్చేటప్పటికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అలాగే డి బ్రోగ్లీ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు h/p ఇస్ ఈక్వల్ టు h/mv ఇస్ ఈక్వల్ టు h/√2mk ఇస్ ఈక్వల్ టు h/√2mqv, ఈ ఫార్ములా వస్తే నీకు అయిపోయింది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఆటమ్స్ లోకి వచ్చేటప్పటికి ఉన్నవే రెండు టాపిక్లు, ఒకటి R ఇస్ ఈక్వల్ టు R0a⁻1/3 బేస్డ్, రెండోది బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్. ఇది తప్ప ఇంక అందులో ఏం లేవు ఆటమ్ లో, ఈ రెండే వస్తాయి. నెక్స్ట్ న్యూక్లియైలోకి వచ్చేటప్పటికి మాత్రం న్యూక్లియైలో, ఇది న్యూక్లియై కదా, సారీ ఇది ఆటమ్ కాదు, ఇది న్యూక్లియై. ఎనీవే ఇక్కడ చెప్పేశాను న్యూక్లియై. సో న్యూక్లియైలో ఇది కాకుండా మనకి ఇంకేమైనా ఉన్నాయి అంటే గనక బైండింగ్ ఎనర్జీ, ఇవన్నీ ఆటమ్. ఓకే సారీ, ఇప్పుడు ఇది న్యూక్లియై, ఇది న్యూక్లియై. ఇప్పుడు ఆటమ్ చెప్తాను. ఆటమ్ లో ఏంటి? బోర్స్ అటామిక్ మోడల్, Rn రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్, వెలాసిటీ ఇన్ nth ఆర్బిట్, ఎనర్జీ ఇన్ nth ఆర్బిట్, తర్వాత స్పెక్ట్రల్ లైన్స్, వీటి మీద వస్తాయి క్వశ్చన్స్. సో ఈ మాత్రం టాపిక్స్ మీకు మోడర్న్ ఫిజిక్స్ లో తెలిస్తే చాలు. సో ఇది హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ సెకండ్ ఇయర్ అమ్మా. సెకండ్ ఇయర్ లో ఈ టాపిక్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఇలా చెప్పడం అనేది నాకు పెద్దగా నచ్చదు, బట్ పిల్లలు కొంచెం తక్కువ టైంలో బాగా నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ హెల్ప్ చేస్తున్నాను తప్ప, మై రికమెండేషన్, డు నాట్ స్ట్రిక్ట్లీ ఫాలో దిస్, బట్ టైం తక్కువగా ఉంది, ఏం చెయ్యాలి మ్యామ్, కంగారుగా ఉంది, నా వల్ల కావట్లేదు అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. గాట్ ఇట్? ఓకే. సో నెక్స్ట్ మనము ఇంకేం టాపిక్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్ లో? రే ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. వేవ్ ఆప్టిక్స్ నెగ్లెక్ట్ చేయకండి, బికాస్ వేవ్ ఆప్టిక్స్ లో నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి, బట్ వస్తాయి. ఎందులో? ఒకటి YDSE ఎక్స్పెరిమెంట్, రెండోది వచ్చేసి పోలరైజేషన్. ఇవి హై వెయిటేజ్ టాపిక్స్, వీటిలో నుంచే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు వేవ్ ఆప్టిక్స్ ప్రిపేర్ అయినప్పుడు YDSE పోలరైజేషన్ నేర్చుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. బట్ మిగతావన్నీ అలా ఉండవమ్మా. మిగతావన్నీ పొలమని రకరకాల టాపిక్స్ నుంచి అడుగుతా ఉంటాడు. కైనమెటిక్స్ 1D ఉందనుకోండి, కైనమెటిక్స్ 1D మొత్తం ఫుల్ చాప్టర్ చదవాల్సిందే, ఇందులో కాంప్రమైజేషన్ ఏం లేదు, ఫుల్ చాప్టర్ చదవాల్సిందే కైనమెటిక్స్ 1Dలో. తర్వాత కైనమెటిక్స్ 2D, కైనమెటిక్స్ 2Dలో కొంచెం మనం ఆలోచించుకోవచ్చు. కైనమెటిక్స్ 2Dలో వెక్టార్స్ బేస్డ్, ముందు నువ్వు వెక్టార్స్ తెలుసుకుంటే కానీ మిగతావి ఏం చేయలేవు. సో వెక్టార్స్ మీద క్వశ్చన్స్, తర్వాత ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ నుంచి వస్తాయమ్మా. ఆబ్లీక్ ప్రొజెక్టైల్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. హారిజాంటల్ ప్రొజెక్టైల్ రిలేటివ్ మోషన్ వద్దా మ్యామ్? నేర్చుకోవాలి. హారిజాంటల్ ప్రొజెక్టైల్ రిలేటివ్ మోషన్ కూడా నేర్చుకోవాలి. కానీ ఎవరైతే నా దగ్గర టైం లేదు అనుకుంటారో
వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను. తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లోకి వెళ్తే, లాస్ ఆఫ్ మోషన్ లో ఖచ్చితంగా F is equal to ma, తర్వాత F is equal to delta p by delta t, తర్వాత డెల్టా పి చేంజ్ ఇన్ మొమెంటం. మొమెంటం అప్లికేషన్స్ చాలా ఉంటాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. నేను ఇందాక సెంటర్ ఆఫ్ మాస్ కొలిషన్స్ ఒకటి వదిలేసాను చూడండి. సెట్ సి లో సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిషన్స్ అని ఉంటది. ఇది వదిలేసినా పర్వాలేదు, అసలు దీంట్లోంచి హార్డ్లీ ఎనీ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సెంటర్ ఆఫ్ మాస్ కొలిషన్ నుంచి హార్డ్లీ ఎనీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు, మీరు నెగ్లెక్ట్. ఓకే, సో ఈ LCLM అంటే ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. తర్వాత దీంట్లో నుంచి మనకి మొమెంటం అయిపోయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ ఫ్రిక్షన్ అనేది బేసిక్స్. ఫ్రిక్షన్ లో బేసిక్స్ అమ్మ, బ్లాక్ ఆన్ బ్లాక్ అవసరంలా, బేసిక్ ఫార్ములే ఫ్రిక్షన్ లో నేర్చుకోండి సరిపోతుంది. వర్క్ ఎనర్జీ పవర్ నాట్ దాట్ ఇంపార్టెంట్. రొటేషనల్ మోషన్ లోకి వచ్చేటప్పటికి, రొటేషనల్ మోషన్ లో హైయెస్ట్ మీరు ఇంక నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, రొటేషనల్ మోషన్ లో జస్ట్ టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మోయే టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఈ రెండు నేర్చుకోండి. మిగతావన్నీ వదిలేసేయండి పర్లా. టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ మొమెంటం. L is equal to mvr. ఈ మూడిటికి రిలేషన్. ఎక్కువ హైయెస్ట్ నంబర్ మీకు ప్రతి సెషన్ లోను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పడుతుందమ్మా, గ్యారంటీగా పడుతుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బాగా నేర్చుకోండి. టార్క్, ఎల్ ఎలాగో దానికి రిలేటెడ్ ఉంటాయి. సో ఇదొకటి మంచి టాపిక్ నేర్చుకోవచ్చు. గ్రావిటేషన్ అనేది మొత్తం నేర్చుకోవాలమ్మా. గ్రావిటేషన్ లోకి వచ్చేటప్పటికి మాత్రం, గ్రావిటేషన్ లోకి వచ్చేటప్పటికి అన్ని ఉంటాయి దీంట్లో. క్యాపిటల్ F is equal to g m1 m2 by r square. స్మాల్ g గురించి చదవాలి. ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ మొత్తం ఉంటుంది. గ్రావిటేషన్ లో కాంప్రమైజ్ ఏం లేదు. సేమ్ అలాగే థర్మోడైనమిక్స్ కూడా. థర్మోడైనమిక్స్ లో కూడా నో కాంప్రమైజ్. థర్మోడైనమిక్స్ నో కాంప్రమైజ్. ఫుల్ చాప్టర్ చదవాల్సిందే, ఫుల్ చాప్టర్. బికాస్ థర్మోడైనమిక్స్ అనేది ఎలాంటి చాప్టర్ అంటే, నీకు ఓవరాల్ నాలెడ్జ్ లేకపోతే ప్రాబ్లమ్స్ చేయలేవు, ప్రతి టాపిక్ తెలియాల్సిందే. సో థర్మోడైనమిక్స్ లో నుంచి ఫుల్ చేయండి. ఇంకా మిగతావన్నీ కూడా ఫుల్ గానే చేయాలి, బికాస్ అవి కొంచెం లో వెయిటేజ్, కొద్దిగా తక్కువ వెయిటేజ్ కాబట్టి చేసుకుంటా వెళ్ళండి అన్ని. ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ చాప్టర్లు చేస్తే గనక, ఈ చాప్టర్లో నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఈ టాపిక్స్ లో నుంచి చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్